నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముందు వైఎస్ఆర్ పేర్లు తొలగించడం ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానుల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో ఒక రకమైన ఆందోళన, అలాగే ఆగ్రహాన్ని కూడా కలుగజేస్తోంది. ఇప్పుడు అధికార కూటమి ఏ హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే పని చేయకుండా ఎందుకు ఇటువంటి చర్యలు చేస్తున్నారు అనే ప్రశ్నలు వైసీపీ నుంచి విపరీతంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు విశాఖ సీనియర్ వైసీపీ లీడర్ మల్లీశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. వైఎస్ఆర్ మార్క్ ఉంది, ఎవరన్నా అవునన్నా కాదన్నా. అటువంటి ఆయన పేరును అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మీద డాక్టర్ వైఎస్ఆర్ తొలగించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీరు అన్నట్టుగానే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని అంటే అదొక మార్క్, అదొక చరిత్ర. దాన్ని తుడిపేయాలి లేకపోతే దాన్ని తీసేయాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే అసలు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ గాని, లేదంటే ఫీ రింబర్స్మెంట్ గాని, లేదనంటే 108 గాని, లేకపోతే ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని ఇవాళ బయటకు వచ్చి చదువుకున్నారంటేనే ఆయన పెట్టినటువంటి భిక్ష. ఆయన ఎప్పుడో జనాల యొక్క గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి నాయకుడిని ఇవాళ మీరు పేర్లు తీసేస్తేనో, లేకపోతే ఆయన విగ్రహాలు దహనం చేస్తేనో, లేకపోతే ఆయన విగ్రహాలను విరగ్గొడితేనో అది మీకు ఎలా అవుతుందంటే ఇది నీచమైన రాజకీయం. డెఫినెట్ గా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం చేస్తే ఇవాళ మీరు రావచ్చు, రేపొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తుంది, రేపొద్దున వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇలాంటి పనులు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఎన్టీఆర్ గారు జిల్లా అని పేరు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 4 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఏ రోజైనా ఎన్టీ రామారావు గారికి ఒక జిల్లాకి పేరు పెడదామన్న ఆలోచన ఆయనకు వచ్చిందా? రాలేదు కదా. మీరు చేయరు, చేసే వాళ్ళని చేయనీరు, చేసే వాళ్ళని కూడా మళ్ళీ పోక్ చేసే విధంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? అంటే మీ శునకానందానికి ఇవన్నీ మూలాలు గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఎందుకనంటే ఆయన పేరు గాని, ఆయన ఊసు గాని, లేకపోతే రూరల్లోకి వెళ్తే దేవుడి పటం ఇంట్లో ఉంటే ఇంకోవైపు ఆయన పటం ఉంటుంది. ఆయన రూపుమాపలు లేకుండా చేసేయాలి, ఆయన ముద్ర జనాల్లో లేకుండా చేయాలని అంటే మీ తరం కాదు కదా, మీ తరతరాలు వచ్చినా కూడా అది మార్చే ప్రసక్తి అయితే లేదండి. డెఫినెట్ గా ఇవాళ విశాఖ జిల్లాలో మేమందరం ఖండించడం జరిగింది. ఇది ఒక బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకనంటే ఐపీఎల్ మ్యాచ్లు వచ్చాయి అందుకని పేరు తీసేసామంటే ఎన్నిసార్లు ఐపీఎల్ మ్యాచెస్ రాలేదండి వైజాగ్ లో? ఎన్నిసార్లు రాలేదు? ఇప్పుడు కొత్తగా వచ్చిందా? మీరు ఈ 9 నెలలు పరిపాలన ఏం చేస్తున్నారు? లేకపోతే మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ, మీరు ఇచ్చిన 6 పథకాలు ఏమైపోయాయి? లేకపోతే మీరు ఇచ్చినటువంటి అబద్ధాలలో ఏవి జనాలకి చేయబోతున్నాము? రాష్ట్ర ప్రజలకి ఏం చేయబోతున్నాము? లేకపోతే రాష్ట్ర పరిపాలనకి ఏం భరోసా ఇవ్వగలుగుతున్నాము? లేకపోతే GST-6 లోకి వెళ్ళింది ఏం చేయగలుగుతున్నాము? లేదంటే ఇప్పుడు వరకు 1,50,000 కోట్లు అప్పు చేశాము, ఏ పథకం ఇవ్వకుండా. దీన్ని ఎలాగో ఒక గాడిలో పెట్టాలి అనే ఆలోచన అది మానేసి విగ్రహాలు దగ్నం చేయడం, గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయడం, అడ్డగోలుగా ఏది పడితే అది ఏమంటారు జనాల మీద రుద్దడం, ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన. డెఫినెట్ గా ఇది అందరం గుర్తుపెట్టుకుంటాం. రాజశేఖర్ రెడ్డి గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే లేనే లేదు. ఎందుకనంటే ఆయన ఒక మహానాయకుడు. ఎన్టీ రామారావు గారే చెప్పారు, నాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పిన మాటలు ఎన్టీ రామారావు గారి కాదా అండి? మీకోసమే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి కోసమే చెప్పారు. పాత వీడియోలు ఉంటే ఒకసారి చూడమనండి. వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుంది మీరు. ఎన్టీఆర్ కి సంబంధించిన యూనివర్సిటీని తీసేస్తామనంటే ఎలాగైనా తీసేయాలి అని చెప్పేసి వీడియోలు మాట్లాడిన వీడియోలు లేవా? అన్ని చూస్తున్నారు జనాలు, అన్ని గమనిస్తున్నారు. ఆ పేరు వాడుకొని ఇవాళ ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు అని అంటే ఎవరిది నీచమైన రాజకీయము, ఎవరిది ఏంటనేది జనాలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా ప్రతిదీ చరిత్రలో ఉంది, ఎన్టీఆర్ గారు మాట్లాడారు అంటున్నారు. కానీ అయినా కూడా జనాలు చంద్రబాబు నాయుడిని నమ్ముతున్నారు, మళ్ళీ గెలిపించారు కదా. మరి ప్రజలు ఇవన్నీ చూస్తూ కూడా ఎందుకు గెలిపించారంటే ఏం సమాధానం చెప్తారు? అంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ దగ్గరికి అన్ని పథకాలు తీసుకొని రావడం జరిగింది. అది అవునన్నా కాదన్నా సంక్షేమం ఆయన ఎంత ఇచ్చారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కళ్ళబొల్లి అబద్ధాలు అంటారు కదా, మనిషి ఆశాజీవి. ఈ కళ్ళబొల్లి అబద్ధాలు దట్టు
ఆయనే చంద్రబాబు నాయుడు గారే స్టేజ్ మీద నుంచి ప్రచారం చేసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని నేను ఆపను అని చెప్పారు. ఆపను అని చెప్పడం మూలాన ఇవి ఎవరు టచ్ చేయలేరు అని అనే మూలాన, ఓకే ఇంతకన్నా డబల్ ఎక్కువ ఇస్తున్నారు కదా, అబద్ధాలు ఆడేస్తే ఇప్పుడు వాళ్ళకి కొత్త కాదు, గతంలో అంతా ఇవే అబద్ధాలు అబద్ధాలు చెప్పే వచ్చారు. ఇవాళ చేయలేమంటున్నారు, ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. మీరు విజనరీ ముందు నుంచి వచ్చే వాళ్ళకి మీకు తెలియదా? మీరు ఫస్ట్ నుంచి 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పిన వాళ్ళు ఎలాగన్ని దొంగ అబద్ధాలు దొంగ హామీలు ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. అంటే ఏదైనా నమ్మేయచ్చులే, ఏదైనా చేసేయచ్చులే, ఎలాగైనా మాకు ఓట్లేస్తారనే ధీమాతోటే కదా ప్రజలు నమ్మారు. నమ్మలేదని నేను చెప్పట్లేదు, నమ్మారు కాబట్టి ఓట్లేశారు. అలాగని ఎలా పడితే అలాగ అడ్డగోలుగా రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుంటూ వెళ్ళిపోతాను అని అంటే ప్రజలు ఎంత కోరుకుంటారండి? డెఫినెట్ గా ఇటు నుంచి అటు ఎంత దూరమో అటు నుంచి కూడా ఇంతే దూరం ఉంటుంది. కాబట్టి ప్రజలకి 4 సంవత్సరాల 6 నెలలు మనది, చివరి 6 నెలలు ప్రజలది. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఏ పథకం రావట్లేదు, ఏ సదుపాయం రావట్లేదు, ఏ అవకాశం రావట్లేదు. ప్రజలే ఏంటి, ఆ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే అసెంబ్లీలో చెప్తున్నారు, మేము 9 నెలలైనా కూడా ఏం పనులు చేసుకోలేకపోతున్నాము, ఈ రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేయలేకపోతున్నాము, మా నియోజకవర్గ ప్రజలకి ఏం న్యాయం చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కార వేదికని పెట్టి వైజాగ్ లోనే ఆయన పరిష్కారం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు కదా. ఏం చేశారండి? ఏం చేశారో చెప్పమనండి. ఇప్పుడు ప్రజా సమస్యలు విశాఖకి సంబంధించినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు కదా. రైల్వే జోన్ ఉన్నింది, ఏమైనా చేయగలుగుతున్నారా? దానికోసం ఏమైనా ప్రశ్నించగలుగుతున్నారా? స్టీల్ ప్లాంట్ ఉంది, ప్రైవేటీకరణ చేస్తున్నారు, దానికోసం ఏమైనా క్వశ్చన్ చేయగలుగుతున్నారా? వెళ్ళి అడగమనండి, ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. మీరు ఆ రోజు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ మన మనోభావాలు దెబ్బతీస్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపుతామని చెప్తున్నారు. నేను సెంట్రల్ మినిస్టర్ చాలా వీళ్ళు రాసినటువంటి ఒక ఎంప్లాయీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ రాసినటువంటి లెటర్ కి రిప్లై ఏమిచ్చింది? ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది తథ్యం జరుగుతుంది, అది దాన్ని మార్చే ప్రసక్తే లేదు అని సెంట్రల్ మినిస్టర్లు రిప్లై ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏమని మాట్లాడతారు వీళ్ళు? ఆ రోజు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపుతాము అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, ఈయనైనా, లేకపోతే బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళైనా ఎన్డీవీ కూటమిలోనే కదా ఉన్నారు. ఇప్పుడు ఎంత ప్రెస్టేజ్ ఇది ఓన్లీ ఒక వైజాగ్ కి సంబంధించింది కాదు స్టీల్ ప్లాంట్ అనేది, మన ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయం. దీన్ని మీరు ఆపుకోలేకపోయారు. మరి ఏ ప్రజా దర్బార్ పెడతారు? ఏ ప్రజల పరిపాలన మీరు అర్థం చేసుకుంటారు? ఆ బీచ్లు చూడండి, బ్లూ ఫ్లాగ్ ఇచ్చారు మనకి, అతి ప్రతిష్టమైనటువంటి ఫ్లాగ్. సర్వే నిబంధనల్లో ఏ సీకి లేనటువంటి ఒక ఏమంటారు క్రెడిబిలిటీ మనకు వచ్చింది. చెత్తగా బీచ్ అంతా అడ్డగోలుగా ఉండి ఆ బాత్రూమ్లు మెయింటెనెన్స్ చేయకపోతుంటే ఈ 9 నెలలు ఫోటోలు తీసి పంపించారు. పంపించగానే ఏం చేశారు? ఆ బ్లూ ఫ్లాగ్ తీసేయమని చెప్పేసి కలెక్టర్లకి నోటీస్ ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అంటే అట్లీస్ట్ ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక వైజాగ్ ఒక అసెట్ సముద్రం అనేది, దాన్ని కూడా నీట్ గా ఉంచుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. ఇవాళ ఫ్లాగ్ దించారు అని అంటే మనకు అది అగౌరవం కాదా? మీరు వచ్చిన 9 నెలలకి పరిపాలన ఇంత వరస్ట్ గా ఉంది. వైజాగ్ ని ఒక 3 రాజధానుల్లో ప్రధానంగా చేస్తామన్న వైసీపీని ఓడగొట్టి కూటమిని నమ్మింది వైజాగ్ ప్రజలు, ఎడ్యుకేటెడ్ పీపుల్, అది మంచి డెవలప్డ్ ఏరియా, వాళ్ళు కూడా నమ్మారు కదా. ఇవన్నీ వాళ్ళు గమనించట్లేదంటారా? మీరు అసలు వాళ్ళని జనాల్లోకి ఇప్పుడు తీసుకువెళ్తున్నారు? గమనిస్తారు మేడం, ఇప్పుడు గమనిస్తారు. పర్టికులర్ గా ఇప్పుడు అన్ని అర్థమైపోయాయి వాళ్ళకి. మీరు అర్థం చేసుకోండి, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీలు ఓడించారు కదా, వచ్చిన 9 నెలలకే వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందంటే అర్థం ఏంటి? వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలకి జనాలకు అర్థమైపోయింది. ఉత్తరాంధ్రలో అందరూ ఎడ్యుకేటెడ్సే ఉంటారు, టీచర్స్ దట్టు, వాళ్ళే దెబ్బేశారు కదా. ఎందుకు? మీరు చేసిందంతా అబద్ధాలే. జీతాలు 1వ తారీఖున ఇస్తానన్నారు, ఇచ్చారా? ఏం లేదు. ఇప్పుడు వరకు జీతాలు వాళ్ళకి ఒక్కసారేమో ఇచ్చారు టైంకి, అంతే. ఈ 10 నెలల్లో వాళ్ళకి ఎక్కడ జీతాలు వచ్చాయి? కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? ఏమీ లేదు. గవర్నమెంట్ పిల్లలందరినీ తీసుకెళ్లిపోయి ఎక్కడ పడితే అక్కడ పనుల్లోకి వెళ్తున్నారు. ఇవాళ ఇల్లు ఇవ్వక, అమ్మ ఒడిలు ఇవ్వక ఏం చేయగలుగుతారు? పోనీ విద్యార్థులకి ఏమన్నా జాబ్లు ఏమన్నా చూపించగలిగారా? మెగా డిఎస్సి అన్నారు, ఏమన్నా చేశారా? మెగా డిఎస్సి ఇవ్వకపోతే, మా హామీలు చేయకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని అన్నారు కదా. ఇవాళ ఏమి చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఓడించారు. మళ్ళీ ఏంటి, మేము పెట్టిన క్యాండిడేట్ వేరు, మేము ఆయనను పెట్టలేదు అని చెప్పేసి అబద్ధాలు ఆడేసి
ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి క్యాండిడేట్ ని మీ క్యాండిడేట్ గా కండువాలు కప్పి చేసుకున్నటువంటి పరిస్థితి మీది. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, చూడకేం ఉండరు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చిన వీళ్ళ పరిస్థితులు వేరేలాగుంటది, వేరే సిచ్యువేషన్స్ లో మీరు ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది. కానీ కూటమి వాళ్ళు అద్భుతంగా జరుగుతున్న పాలన, అభివృద్ధి వైపు నడుస్తున్నాం మేమంతా. కేవలం ఓడిపోయిన అక్కస్తో వైసీపీ వేస్తున్న నిందలు ఇంకా 5 ఏళ్ళు, రానున్న 5 ఏళ్ళు కూడా మాదే అధికారం అని వాళ్ళు అక్కడున్న నాయకులు, కార్యకర్తలు అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు? మేడం, ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి డిసైడ్ చేయాలంటే జిఎస్టీలు, జీడిపిలు ఈ రెండు బాగుంటేనే కదా లెక్క ప్రకారం. ఎవరన్నా ఒక ఎంఓయూ చేసుకోవాలన్నా, ఒకరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, వీళ్ళు వచ్చిన తర్వాత జిఎస్టీలు, జీడిపిల పరిస్థితి ఏంటో ఒకసారి గమనించమనండి. నేను చెప్పే లెక్కలు కాదు, నివేదికలను చూడమనండి, సర్వేలు చూడమనండి. మీరు వచ్చిన తర్వాత పరిస్థితి ఇది. ఇంకా మీరు ఎలాగా మీరు బాగుంది, మా ప్రభుత్వం బాగుంది అని ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు? పోనీ ఆశా వర్కర్లు గాని, లేకపోతే వాలంటీర్లు గాని, లేకపోతే ఏదేంటి స్టూడెంట్స్ గాని, లేకపోతే రైతులు గాని అందరు 9 నెలల కల్లా రోడ్డు మీదకి వచ్చారా లేదా మీరు చెప్పండి? వచ్చారు కదా. ఒక్కరన్నా, ఒక్క రంగమైనా వీళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో ఇంత పటిష్టంగా మేము చేశాము అని వాళ్ళని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. లేదా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. ఈ 9 నెలలు మీరు ఏం చేశారు, మేము ఇదిగో ఇది చేశాము, ఇది చేయబోతున్నాము. ఎక్కడ? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జపమే. మీ ఆవిర్భావ దినోత్సవాలలో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, లేకపోతే మీరేదైనా మీటింగ్లు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. భయం వీళ్ళకి, విపరీతమైన భయం. జగన్మోహన్ రెడ్డి గారు అన్న భయమే, రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇంకా 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 భయమే. అందుకనే ఆయన విగ్రహాలు ఎక్కడుంటే అక్కడ విరగకూడదాం, ఆయన పేర్లు ఎక్కడుంటే అక్కడ తీసేద్దాం. ఇది ఇంకా భయం కాకపోతే ఇంకేముంటుందండి? వచ్చింది గవర్నమెంట్ లో మీరే కదా. 10 నెలల నుంచి ఇంత ఏమంటారు నష్టం చేసి రాష్ట్రానికి. ఇవే ఇవే ఇప్పుడు 10 నెలలు అవుతుంది. పోనీ స్టార్టింగ్ లో అంటే ఏదో కోపంలో ఉన్నారు, ఏదో కక్ష సాధింపులో ఏదో చేశారు అని అనుకోవచ్చు. 10 నెలలు అవుతున్నా కూడా ఇంకా విగ్రహాలు విరగొట్టడాలు, పేర్లు మార్చడాలు. ఏంటంటే ఈ రాజకీయం? రాష్ట్ర ప్రజలకి ఏం చేద్దామని వీళ్ళు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థమవుతుంది అనేది చాలా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు వైజాగ్ లోనే మంచి పొజిషన్ లో ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దగ్గర నుంచి మొదలు పెడితే బ్లూ ఫ్లాగ్ తీసేయడం కానివ్వండి, ఇప్పుడు వైజాగ్ కు సంబంధించిన అంతర్జాతీయ స్టేడియానికి అనే పేరు తీసేయడం, ఈ అంశాలన్నీ కూడా రాష్ట్రం ఒకెత్తు, వైజాగ్ ఒకెత్తు అన్నట్టుగా జరుగుతుంది కదా. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వైజాగ్ ప్రజానికానికి? ఏం చేయలేదండి వీళ్ళకి. వైజాగ్ లో అసలు వైజాగ్ కి కేటాయించినటువంటి అమౌంట్స్ కూడా తీసుకెళ్లి అక్కడెక్కడో అమరావతిలో పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఎందుకు వైజాగ్ మీద, ఉత్తరాంధ్ర మీద అంత నిర్లక్ష్యం ఈ కూటమి ప్రభుత్వానికి? ఎప్పుడూ లేని విధంగా ఈ ఋషికొండ దగ్గర ప్రకృతి సిద్ధమైనటువంటి సముద్రాన్ని చూడడానికి మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఇక్కడ ఏ రోజు అమౌంట్ పెట్టడం లేదు. అమౌంట్లు పెట్టారు ఇవాళ. లోపలికి వెళ్ళి చూడాలంటే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అంటే పీల్చే గాలికి, ప్రకృతి శుద్ధమైనటువంటి నీరుకి, అన్నిటికీ మీరు చలానాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే, మాకు రావాల్సినటువంటి నిధుల్ని ఎక్కడో మీరు తీసుకెళ్లి వాడుతుంటే ఎలాగండి మేము విశాఖ వాసులం మేము ఊరుకుంటాం? మీరు చెప్పండి. ఇవాళ మీరు ఏ విధంగా, మీకు అడుగు పెట్టే అర్హత ఉందా విశాఖలో? స్టీల్ ప్లాంట్ ను ఒక పక్క ప్రైవేటీకరణ చేసుకుంటూ మీరు కల్లపల్లి ఇంకా ఇంకా నటించేస్తున్నారు, ఇంకా చెప్పేస్తున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది వీళ్ళు ఏం లెటర్లు రాసేసి ప్రైవేటీకరణ యాక్సెప్ట్ చేశారు అని అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ప్రైవేటీకరణ చేయలేదని సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అదే కేంద్ర మంత్రి ఇవాళ లెటర్ రాశారు. ఏంటి? ఇది మార్చడానికి వీలు లేదు, ఈ ప్రభుత్వం అంగీకరించింది అని. ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు. అందులో ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంకా బాగా గమనిస్తారు, విశాఖ వాసులు ఇంకా ఇంకా బాగా గమనిస్తారు. కాబట్టి రాబో రోజుల్లో వీళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.